పండగ ముందు రోజు బట్టలు షాపింగ్ చేయాలంటే చాలా ఓపిక ఉండాలి. ఎందుకు ఇలా అంటున్నానంటే, నిన్న సడన్ గా మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరం కలిసి షాపింగ్ కి అయితే వెళ్ళాము. వెళ్ళడమేమో అంతమంది వెళ్ళాం కదా, షాపింగ్ చేసే వాళ్ళు మాత్రం కొంతమంది, ఇంకా సరదాగా నాలాగా వచ్చిన వాళ్ళు మాత్రం ఇంకొంతమంది. పండగ ముందు రోజు కాబట్టి ఎంత మంది జనాలు ఉన్నారంటే ఏ షాప్ లో చూసినా కూడా ఫుల్ రష్ అయితే ఉన్నారు. ఇంతమంది జనాలలో వాటిని సెలెక్ట్ చేసుకోవడము, దాన్ని మళ్ళీ ట్రైల్ వేసుకోవడము అన్ని చూసుకోవాలంటే చాలా ఓపిక ఉండాలి. ఇంకా మొత్తానికి మన వాళ్ళకి నచ్చిన బట్టలన్నీ సెలెక్ట్ చేసుకొని ఉన్నారు. ఇంకా బిల్లింగ్ సెక్షన్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాం. షాప్ ఓనర్ మనూరే కాబట్టి మనకైతే కొంచెం డిస్కౌంట్ అయితే ఇచ్చాడనమాట. కడపలో వెంకీ ఫ్యాషన్స్ అని ఉంటుంది, ఎప్పుడైనా వెళ్ళారంటే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంక ఇంటి దగ్గర పోయి భోగి పనులన్నీ చూసుకోవాలన్నమాట. ఇంక ఇంటికి వచ్చిన పాటనే మనమైతే ముద్దులు కంప అన్ని అయితే నీట్ గా సెట్ చేసి పెట్టుకున్నాం. అందరం సరదాగా నైట్ అంతా మేలుకొని ఇక్కడైతే గేమ్స్ ఆడుకుంటూ ఉంటాము. ఎందుకంటే మనం తెచ్చిన ముద్దుల్ని ఎవరో ఒకరైతే ఎత్తుకోబోతారు, వాటికైతే కాపలాగా ఉండాలి. ఇంకా అలా గేమ్స్ ఆడుకుంటూ టైం పాస్ చేస్తూ మధ్య మధ్యలో బయటికి వెళ్లి ముద్దులు ఉన్నాయా లేవో చెక్ చేసుకుంటూ ఉంటాము. కొన్ని గంటలకి బోర్గా అనిపించి టీకి వెళ్తే టీ షాప్స్ అయితే ఎక్కడా లేవన్నమాట. ఇంక అందుకే వెనక్కి వచ్చేసి క్యాంప్ ఫైర్ అయితే వేసుకున్నాం. ఇంకా భోగిలోకి అందరింట్లోంచి తెచ్చిన పాత వస్తువులన్నీ వేసేసి భోగి అయితే వెగిలిచ్చేసాము. మొత్తానికి మేము అనుకున్నట్టుగానే నైట్ అంతా మేలుకొని భోగి అయితే వెగిలిచ్చేసాము. ఇంతకీ మీ ఊర్లో భోగి ఎలా జరిగిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. చెప్పడం మర్చిపోయాను, మీ అందరికీ భోగి శుభాకాంక్షలు. ఈ పండుగని చాలా బాగా ఎంజాయ్ చేస్తూ అందరూ సంతోషంగా ఉండండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.